అని ఇంటరాక్షన్ వేస్తా ఎలా చేస్తుంటారు? ఇక మస్తు ఉంటాయి సార్, స్టిచ్చింగ్లు ఉంటాయి, కాళ్ళు పంగల్ వాపుడు ఉంటుంది, కాళ్ళ మిగ్గలు కొట్టుడు, రోలింగ్ చేసుడు, రాకెట్లు ఎక్కించుడు. వల్ల ఉన్న కోటింగ్ హైదరాబాద్లో ఏడలేదని నా ఫీలింగ్ సార్. అట్లుండే ఒకప్పుడు టీం గిట్లా మంచిగా ఉండే, క్రైమ్ టీము మంచిగా. క్రైమ్ అంటే ఇక దొంగలను పట్టుట్లా అల్వాల్ పోలీస్ స్టేషన్ బాగా టాప్ ఉండే, మంచి మంచి అనుభవజ్ఞులు ఉండే, మంచి మంచి క్రైమ్లో కొందరు సార్లు ఉన్నారు. ప్రసన్న సార్ అని చెప్పేసి ఒక ఆయన, ప్రసన్న సార్ అని ఒక కానిస్టేబుల్ సార్ ఉంటాడు, ఆయన ఒక అర్జున్ అని చెప్పి, ఒక జయరాజేష్ అని చెప్పి 6 feet ఉంటాడు, ప్రభాస్ లెక్క ఉంటాడు. వీళ్ళంతా బాగా డేంజర్ క్యాండిడేట్ సార్. వీళ్ళు అంతా ఒక టీం. మళ్ళీ వీళ్ళు అదే ఇంగ్లీష్ సినిమా ఉంటాయి కదా సార్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అనే సినిమాలో మొత్తం హీరోలంతా దొంగల ముట్టు ఉంటుంది చూసినా, అట్లా వీళ్ళు దొంగలు పట్టుకొని కత్తం ఒకని పేరు బయట పడ్డదంటే కత్తం వాడిని వారం రోజులలో వేసుకొని పిఎస్లో కూర్చోబెడతారు. కెచ్చులు మళ్ళీ ఘోరంగా ఉంటాయి వీళ్ళే, హైటెక్ మొత్తం. మనం ఎంత జాగ్రత్త పడ పట్టుకోవాలని పట్టుకుంటారు వాళ్ళు. అట్లుండే ఇక దొంగలకు అదృష్టం ఏంటంటే వాళ్ళని అందరూ విడిపోయారు. వాళ్ళు ట్రాన్స్ఫర్లు అయిపోయి ఒకళ్ళు కుక్కటిపల్లి, ఒకళ్ళు బోయినపల్లి, ఒకళ్ళు జీడిమెట్ల అట్లా వెళ్ళిపోయారు. మొత్తం విడిపోయినాక మొత్తం ఇక దొంగలకు జర సాధనం వచ్చింది అప్పుడు. ఈ 120 దొంగతనాల్లో ఎన్నిసార్లు దొరికింటావు సార్? పోయినప్పుడల్లా 10 కేసులు 12 కేసులు. నేను ఎప్పుడు 2-3 కేసులలో పోలే, 6-7 కేసులు పోతే మళ్ళీ 6 నెలలు సంవత్సరం అంటే ఆ కేసులను అయిపోయాక రాకపోదును. కేసులకు తిరుగుడు మనతో కాదు, లోపల ఉండాలి, కేసులను ఖతం చేసుకోవాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ బయట ఫ్రెష్గా చేయాలి. ఇల్లు ఫ్యామిలీ గేమ్లు లేవు. కానీ ఒక్కసారి కూడా మీ అమ్మగారు నాన్నగారిని మారమని చెప్పలేదు? నేను పోనుగా సార్ ఇంటికి. వాంటెడ్ అవుతుందంటే జైలుకి వెళ్ళి బయటకు వచ్చినా ఇంటికి ఒకసారి పోతా, వాళ్ళని చూస్తా, మంచిగా రా, ఓకే రైట్, పండుకున్నట్టే చేస్తా, కథం ఉచ్చొస్తున్నానంటే బయటకు వెళ్తా, కథం జంప్, ఇక మళ్ళీ ఇప్పుడు ఫోన్ మాట్లాడాలనిపిస్తే ఏదైనా కాయిన్ బాక్స్కి ఫోన్ చేసి మాట్లాడుతున్నాయి. ఇక వాంటెడ్లు ఉంటుండే నేను. కానీ మా అమ్మ నాన్న ఎప్పుడు వద్దురా అని చెప్పలేదు? వాళ్ళు అదే మొత్తుకుంటారు సార్. ఇక రామాయణం స్టార్ట్ చేస్తారు, వద్దురా బిడ్డ నీకు ఎందుకురా, మంచిగా బతుకురాలరా, ఇంటికాడ ఉండాలరా అని. ఆమె ఏడిచిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఏ అమ్మ వీళ్ళు ఇంత సోది చెప్తారా వీళ్ళు. నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఏం చేయలే, నాకు ఏ పని రాదు. నేను ఏ పని మీద కాంత ఈ పని చేయాలని చెప్పి నేను టార్గెట్ పెట్టుకొని కూర్చోలే. ఆలోచించే టైంలో నాకు లేదు. నేను బయటకు వచ్చిన పోలీసు వాళ్ళు కథం 2 రోజులు గ్యాప్ ఇస్తారు, కథం బాలింగ్ ఆడు వచ్చిండ్రా అని చెప్పి మొత్తం కెచ్చి వేసుకొని ఇంటికి వచ్చేసరి. ఇక నేను చేయకపోని ఆ భయానికన్నా నేను చేయాలి. పోలీసు వాళ్ళు ఎట్లుండే తెలుసా సార్? మామూలుగా నేను ఆ మధ్యన ఒక సార్ పేరెద్దు, ఆ సారు ఒక దొంగను పట్టేయమన్నాడు సార్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దొంగ. ఆడు నాకు జైల్లో పరిచయం. సరే ఇప్పుడు ఆయన కాదని లేక పట్టిద్దాం అనుకున్నా. ఒక దొంగ పట్టించడం అనేది అది పద్ధతి కాదు, నాకు నచ్చది ఫస్ట్. అయితే పట్టిస్తా అని చెప్పిన. ఇక లాస్ట్కు పట్టిద్దామని ఫిక్స్ అయినా సార్. ఇక నేను మంచిగా మారాలంటే వాడిని పట్టేయాలా అని చెప్పి చించలగూడ జైలుకి ములాఖాత్ పోయినా, వానితో మాట్లాడినా, వాని నంబర్ తీసుకున్నా, వచ్చి ఇద్దామనే లోపే నన్ను అరే నేను రారా కలుస్తా అని చెప్పి కానిస్టేబుల్ సార్ పిలిచి సార్ నేను లోపలేమని లోపలేసేసి పిలిచి నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అబ్బా పోలీసు బుద్ధిరా, పిలిచి మరి లోపలేస్తారా నాన్న అని చెప్పి అడిగిన. అన్న నీతో అయితే కదా నన్ను బయట తీసుకొచ్చాడు అంటే, లేదురా సిఎస్ఆర్ రావాలి, మాట్లాడాలి నీతోని, అప్పుడే నువ్వు బయటకా లోపలికా అన్నాడు. అట్లన్నా సరే అని చెప్పి రాత్రి తిన్నా, పన్నా లాకప్లా. పొద్దున్నే ఒక లాండర్ కానిస్టేబుల్, నేను ఎవరో తెలియదు ఆయనకు, వచ్చారే బాబు బాత్రూమ్ బా అన్నాడు. బాయ్ అని చెప్పి చాలా గోడ దింకి జంపు. వీళ్ళు క్రైమ్ వాళ్ళు ఉంటే నాకు హ్యాండ్ కప్పులు అవి వేసేసుకోతారు బాత్రూమ్కి. నేను పోతే మళ్ళీ రాను, బాత్రూమ్ పోడే మళ్ళీ వచ్చి ఉండేది. వీడు ఎస్కేప్ అవుతారా నాయన అని చెప్పి 4-5 ఉంటారు. నేను బాత్రూమ్ పోతే అక్కడ వచ్చింది కానిస్టేబుల్, మొత్తం గోడ దింకి జంప్ అయిపోయినా. నాకు ఫుల్ జ్వరం వచ్చింది సార్. నేను వేరే మా చుట్టాలింటి కాడ వండుకున్నా. మళ్ళీ అల్వాల్ పిఎస్ఓలు లేపారు నన్ను. వారం గ్యాప్లా నా దగ్గర అఫెన్సులు లేవు, నేను ఏం దొంగతనం చేయలేదు, ఏం చేయలేదు, నా దగ్గర రూపాయి లేదు. నేను పానంబాలకి నేను ఉంటే నన్ను పట్టుకొని ఆ సార్ చనిపోయిండు, కానిస్టేబుల్ సార్ జమదార్ ఆయన. అరే బాలింగం 50 తులాల బంగారం రికవర్ కావాలి, లేకపోతే నీ ఈపు విమానం అవుతా అంటుండు డైరెక్ట్. అబ్బా ఈ కొట్టే చంపుతారా నాయన అనుకున్నా నేను. ఇక ఏం కాలేదు, నాకు అర్థం కాలేదు. చల్ అబ్బా ఇట్లా కాదని చెప్పి మళ్ళీ అల్వాల్ పిఎస్ కొత్త కట్టిరి సార్. ఫస్ట్ ఎస్కేప్ నాదే దాంట్లోకి వెళ్ళి. అంతకుముందు ఏ పోలీసు ఎస్కేప్ అయ్యావు? డైరెక్ట్ పొల్యూషన్. ఎవరు సీఏ?
అప్పుడు సిఐ పేరు తెలియదు సార్. సిఐ పేరు తెలియదు కానీ రాజేష్ సార్ ఎస్ఐ ఉండే. ఆల్వాల్ పోలీసులు పట్టుకొని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అల్వాల్ పిఎస్ఎల్ పట్టుకొని వచ్చినాక రంజాన్ పండుగ అది మొత్తం బందోబస్తు పోయారు అంతా. పొద్దున వస్తాం రా, నీకు పొద్దున ఉంటుంది కోటింగ్, ఉన్నది ఉన్నాడు చెప్పు, 50 తులాలు కావాలంటే ఏడికి వెళ్ళేవాళ్ళు రా, నీ అబ్బాయి 50 తులాలు చెట్టు కాస్తున్నాయి, 50 తులాలు వీళ్ళు నన్ను దావదింతారు మళ్ళీ కొడతారు అని చెప్పి నాకు ఏం అర్థం కాలే. మళ్ళీ సేఫ్ ఇచ్చేసినాడు. ఏడా నేరమెట్లు అయినట్టే మళ్ళీ వచ్చారు. అరే బాత్రూమ్ పోరా అన్నారు. బాత్రూమ్ అయినా మళ్ళీ రాలే. కొత్త పోలీస్ స్టేషన్ పక్కనే కదా ఉంటుంది అది రోడ్డు కానీ. పాత పోలీస్ స్టేషన్ కూడా కొత్త పోలీస్ స్టేషన్ కట్టారు. బాత్రూమ్ మొత్తం అద్దాలు పెట్టి దాని మీకెళ్ళి మళ్ళీ గ్రిల్ ఉన్నది. అద్దాలు అనేది పక్కన పెట్టి గ్రిల్లు మొత్తం బల్లం కొద్ది ఉడవికి పక్కన పెట్టి ఎస్కేప్ అయినా. ఎంబడి పడ్డారు, దొరకలే. భయం కొద్ది దొరకలే. ఒక 2 గంటలు చేంజింగ్ అయింది అల్వాల్ మొత్తం గల్లీలల్లా. ఒక 30 మంది ఎంబడి నా ఎంబడి దొరకలే. ఆల్వాల్ పోలీస్ స్టేషన్లో పారిపోయినప్పుడు 30 మంది చుట్టుముట్టినా దొరకలేదా? దొరకలేదు సార్. వాళ్ళు రోడ్డు మీద ఉరికొస్తే నేను బిల్డింగ్ల మీద ఉరుకుతున్నా స్టంట్లు. ఆ? వాళ్ళు రోడ్డు మీద ఉరికొస్తే నేను బిల్డింగ్ల మీద స్టంట్లు చేస్తున్నా. అలా దొరకలే. అప్పుడు ఎవరు సిఈ? ఆ సీఐ పేరు అంత గుర్తులేదు సార్. అలా సీఐఓలో ఎస్ఐలో తెలియదు. వాళ్ళకి నేను కలవక ముందుకే ఎస్కేప్ అయ్యాను. నైట్ వచ్చినా పొద్దున ఎస్కేప్. అప్పటి నుంచి ఇప్పటివరకు నేను మళ్ళీ పోలీసుని అడుగు పెట్టలే. కానీ తర్వాత మరి ఆల్వాల్ దొరకలేదు. దొరకలే. ఈ 120 సార్లు దాదాపు ఎన్నిసార్లు వెళ్ళి ఉంటావు జైలుకి? ఒక 20-30 సార్లు పోయింది సార్. మరి బెయిల్ వేసినప్పుడు ఆ బెయిల్ డబ్బులు ఎవరు కడుతుంటారు? నేను బెయిల్ తీసుకోను. కేసులు అయిపోయాక రావాలి. జైల్లో ఉన్నప్పుడు ములాఖాతులో అమ్మా నాన్న ఎప్పుడు వచ్చారా? అప్పుడప్పుడు వస్తుంటారు సార్. నేను జైలు నన్ను తెలిసినాక వస్తారు. నెలకోసారి 2 నెలలకోసారి వచ్చి చూసిపోతుంటారు. వాళ్ళు ఎన్నిసార్లు చెప్తున్నప్పుడు బాధ ఆలోచన లేకుండా సార్. జైలు ఉంటే జైలు జీతం వేరే ఉంటుంది సార్. గంజా ఎవరి దగ్గర ఉన్నది, బీడి కట్టలు ఎవరి దగ్గర ఉన్నాయి, ఎవరి దగ్గర కొట్టి గుంజుకోవాలి, ఏడ తాగాలి, ఇవాళ ఏం కూర వస్తుంది, కూర ఎట్లుంది, ఇవాళ సోమవారం పప్పు వచ్చింది, ఇవాళ శనగపప్పు వచ్చింది, రేపు పెసరపప్పు వస్తుంది, అవే ఆలోచనలు ఉంటాయి. కేసు ఎంతవరకు వచ్చింది, ఈ కోర్టులో ఈ డేట్ ఎప్పుడు ఉన్నది, ఆ కోర్టు డేట్ ఎప్పుడు ఉంది, అవే సరిపోతాయి సార్. ఈ ఇంటి వాళ్ళ గురించి ఆలోచించి నేను మారాలి అవన్నీ. మరి ఇంత కరుడు కట్టిన బాల్యంగుకి మారడానికి కారణం ఎవరు? బీనా మేడం సార్. బీనా మేడం అని చెప్పి. ఎవరు ఆమె? ఇక నాకు కొత్తగా నా జీవితాన్ని ప్రసరించింది ఆమెనే సార్. బీనా మేడం అని చెప్పేసి ఉన్నత క్లాసు, నేను ఉన్నత క్లాస్ సైకలాజికల్ క్లాస్లో నేను జాయిన్ అయినా సార్. నేను ఎక్కడ? ఇక్కడ జైల్లోనే. ఏ జైలు? ఫస్ట్ నేను వరంగల్ జైల్లో చేసిన, తర్వాత ఆడ అంత ఎఫెక్ట్ వల్లే నేను తర్వాత చెర్లపల్లికి వచ్చిన. చెర్లపల్లి జైల్లో మళ్ళీ మేడం చూసి నువ్వు మళ్ళీ వచ్చినవి ఏంటంటే ఇట్లా పరిస్థితి మేడం, నేను చేయలేదు. కానీ లాస్ట్ టైం నేను అఫెన్స్ చేయలేదు సార్. చేయకముందుకే పెట్టినా మీ కేసు. ఇక నేను మేడం చెప్పిన. మళ్ళీ మేడం నాకు 3 నెలలు ఆమె దగ్గరనే పెట్టుకుంది. రోజు కౌన్సిలింగ్ చేసింది. ఇక నువ్వు పోయే రైట్ ఇది ఇది కాదు అని చెప్పి మంచిగా కూర్చున్నట్టు చెప్పింది. నేను లాస్ట్ టైం నేను వరంగల్ కరీంనగర్ జైల్లో ఉన్నా సార్. నేను అంటే ఒక 3 సంవత్సరాల కింద మాట ఇది. కరీంనగర్ జైలు ఉన్నప్పుడు లోపల ఫోన్ యూజ్ చేశాను నేను. లోపల ఫోన్ యూజ్ చేసుకుంటా ఉన్నా. ఒక గ్యాంగే మెయింటైన్ చేసాం సార్ మేము లోపల. ఆ గ్యాంగ్ మెయింటైన్ చేసేట్లా జైలు సబ్ జైలు, డిస్ట్రిక్ట్ జైలు అది. స్టాఫ్ ఒక 30 మంది ఉంటారు. ఇక అందరికి మనం అంటే భయం, ఇక ఏమో వీళ్ళతో పెట్టుకునేందుకు అని చెప్పి శివకుమార్ గౌడ్ సార్ అని చెప్పి డిఎస్. ఆ సార్ ఏం చేసిండు, వీళ్ళు పాత అబ్యూచువల్ అఫెండర్స్ని అప్పుడు డీజీ సార్ చెప్పిండు అన్నట్టు, పాత అబ్యూచువల్ అఫెండర్స్ అందరిని ఒక దగ్గర పెట్టాలి, పబ్లిక్లో కలపొద్దు, కలిస్తే వాళ్ళు ఏడిపోతారు అని చెప్పి డీజీ సార్ ఒక మాట చెప్తే మమ్మల్ని అందరినీ ఒక బ్యాగ్లో వేసిన అన్నట్టు. మాకు ఇంకా ఫ్రీడమ్ అయిపోయింది మాకు. అమ్మ ఏం డిస్టర్బెన్స్ ఉండేది మాకి ఫుల్ గంజాయి తాగుడు అంత ఎంజాయ్ చేసుడు. అట్లా చేసినప్పుడు ఇక నేను ఆ గంజాయి మధ్యలో జవాన్ సార్లు ఇవ్వాలని రెస్పెక్ట్ ఇచ్చేది కాదు. ఎట్లా పడితే అది ఇచ్చేది, ఇలగొట్టేది. వాళ్ళందరూ పగబెట్టుకున్నా మీద వీడు ఎప్పుడైనా దొరకకపోతారా అని. శివకుమార్ గౌడ్ సార్ ఏం చేసిండు, నేను ఎవరినైతే చూసుకొని రెచ్చిపోతానో వాడిని వరంగల్ ట్రాన్స్ఫర్ చేసిండు. చంద అని చెప్పి ఒకడు ఉంటాడు నా ఫ్రెండ్, వాడు రౌడ్ షీటర్, రాడు గోదావరికన్లా, వాడు మర్డర్ కేసులు ఉన్నాడు. వాడు నేను బాగా జాన్ క్లోజ్ అన్నట్టు. ఆడిని వరంగల్ ట్రాన్స్ఫర్ చేసేసినాక ఏజీ గ్రౌండ్లో ఆడిని పంపినాక మేము ఎప్పుడు వస్తామా అని చూస్తే ఒకరోజు ఫుల్ అల్చల్ చేసేసినాం. మేమున్న 9 మంది అందరు చేతులు కోసుకుర్రు, ట్యూబ్లైట్ వలగొట్టి అంగమంగం వేస్తే మా మీద నైట్ లాఠీ చార్జ్ చేసిర్రు. ఒక 30 మంది పొట్టు కొట్టిరు సార్. కొట్టి నేను అన్న సార్ నేను ఈ జైల్లో నా వరంగల్ పంపురు అంటే వరంగల్ అన్ని ఏజీ గ్రౌండ్లో పంపారు. ఏజీ గ్రౌండ్లో పంపినాక
ఏజీ గ్రౌండ్లో ఇప్పుడు వరంగల్ అంటే తెలంగాణ స్టేట్లో పనిష్మెంట్ జైలు ఇచ్చేది హై సెక్యూరిటీ బ్యారక్ అంటే అది వేరే నరకం. అది జైల్లో నరకం అది. అందులో మమ్మల్ని వేసిర్రు. కానీ అలాగే ఇలా ఫ్రీడమ్ ఉంటుండే మాకు. మేము ఇక వరంగల్ జైలు ఇద్దరు ఎస్కేప్ అయ్యారు మేము ఉన్న మూమెంట్లో. అప్పటి నుంచి సంపత్ సార్ సూపరింట్ ఇన్ఛార్జ్ తీసుకున్నాక మమ్మల్ని 24 hours లాకప్ చేసేసి సార్. అప్పుడు జైలు కనబడ్డది మాకు. అన్నం లోపలికే రావాలి, తాళం తీసుడు లేదు. ఇక అది నరకం సార్. అయ్యా మాకు ఒక ఫ్యాన్ ఉండదు, ఏముండదు, ఒక రకంగా టార్చర్ చూపించారు మాకు. 16 నెలలు ఉన్నా సార్ నేను సింగిల్ లాకప్, 24 hours లాకప్. అప్పుడు ఆలోచిస్తే ఎవ్వరు గుర్తుకొస్తారు, ఇంటి వాళ్ళు గుర్తుకొస్తారు. అప్పుడు నాకు ఇంటి అమ్మాయి ఏందిరా బాయ్ బతుకు, ఇంటిగా ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్పి ఒక ఆలోచన తట్టింది. మస్తు ఆలోచన సార్. ఇప్పుడు జైలుకు ప్రతి ఒడు వస్తాడు సార్, ఒక కేసులో వస్తారు. మామూలుగా చిన్న కేసు ఇవ్వడం సార్, లవ్ కేసులో కానీ దొంగతనం కేసులు ఎక్కువ పెట్టుకోండి సార్. వచ్చిరా అనుకో నేను బయటికి పోవాలని ఆలోచిస్తారు. మళ్ళీ రాకుండా ఏం చేయాలని కూడా ఆలోచించాడు సార్. ఆడనే పోతుంది. జైలు ఉన్న చెప్పమ్మకుంటే ఫస్ట్ బయట పడాలి, ఏముండదు ఆడ. బయటికి పోయినా ముచ్చారు, తర్వాత ఏమైనా ఆలోచిద్దాం. కానీ ఇప్పుడు ఫస్ట్ బయటికి పోవాలి, అదొక్కటే ఆలోచన ఉంటుంది. నాకు బెయిల్ ఎప్పుడు వస్తుంది, బెయిల్ చీట్ వస్తే కథం, నా పేరు వచ్చిందా అని అడుగుతారు. కానీ ఆలోచన ఉన్నది. మళ్ళీ బయటకు పోయినాక మళ్ళీ అదే దోస్తులు తాగదాం రారా అంటే పోవాలి, తాగిన మాత్రం ఏదో చేయాలి. కానీ బీనా మేడం ఎలా మార్చారు మీరు? బీనా మేడం నన్ను చూపించింది సార్ అద్దంలా, ఇట్లా కాదురా నువ్వు ఇది అన్నీ దాన్ని చదివింది సార్ బీనా మేడం. ఇప్పుడు పిచ్చోని భాషనే చెప్తారు, మంచి భాషనే చెప్తారు. నేను ఒక టైప్ ఆఫ్ సైకో. నేను నా వేళ వచ్చి నాకే చెప్పింది, ఇట్లా కాదు నువ్వు ఉండాల్సింది ఇట్లా. నాకు కోపం బాగా ఎక్కువ ఉంటుంది. నాకు నా ఫీలింగ్ ఏంటంటే సార్, నేను కరెక్ట్ మాట్లాడతాను, అది ఎదురు తప్పు అనిపిస్తుంది. నేను లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చెప్పా. అందుకే లొల్లిలు ఇప్పటికీ నాకు కోపం అనేది మస్తు ఉంటుంది. నేను మొన్న సంవత్సరంన్నర నుంచి నేను ఉప్పలే చేసిన సార్. ఉప్పలకి వెళ్ళి వీడికి రాని ఇట్లా కారణం నా కోపమే. ఆ కోపం నాకు ముఖం ముంగట ఒకటి బయట మాట్లాడితే నాకు నచ్చదు సార్. నేను తిట్టేస్తా అవసరమైతే. ఆమె మార్పులో మార్చడంతో మార్చావా సార్.